ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను టీ స్ట్రైనర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ స్ట్రైనర్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేస్తున్నప్పుడు మనకి అందులో టీ పౌడర్ ఉండిపోతుంది కాబట్టి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అండ్ కొంచెం పొగ కూడా వస్తుంది. సో ఏం భయపడక్కర్లేదు, అలా ఏం ప్రాబ్లం ఉండదు. సో కాకపోతే మీరు ఇలా వేడి చేసుకునేటప్పుడు మీ చెయ్యి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని దీన్ని మనం 3 నిమిషాల పాటు వేడి చేసుకుంటే అందులో ఉన్న టీ పౌడర్ అనేది మాడిపోతుంది అండ్ హోల్స్ అనేది కూడా ఓపెన్ అయిపోతాయి అండ్ చాలా నీట్గా కూడా అయిపోతుందండి. సో మనం రెగ్యులర్గా యూస్ చేస్తుండడం వల్ల ఇది అనేది కొంచెం పాడవుతుంది కదా, మనం అప్పుడప్పుడు దీన్ని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. సో ఇలా అన్ని సైడ్స్ కవర్ చేస్తూ మనం దీన్ని వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేడి చేయండి, హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. సో మనకి 3 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఒక 1 మినిట్ ఇలా రబ్ చేసేయండి. అందులో ఉన్న టీ పౌడర్ అనేది మనకి కనిపిస్తుంది కదా, పడిపోతుంది మొత్తం. సో ఇలా ఒక టూత్ బ్రష్తో దీన్ని అంతా రబ్ చేసుకోండి. సో తర్వాత మనం దీన్ని వాటర్లో ఉంచేసి, మీరు సోప్ అయినా పర్లేదు లేదా జెల్ అయినా పర్లేదు. సో మనం తర్వాత డిష్ వాషర్, మీరు సోప్ ఆర్ జెల్ ఏది యూస్ చేసినా పర్లేదండి. టూత్ బ్రష్ హెల్ప్తో ఇలా కంప్లీట్గా ఒకసారి క్లీన్ చేసేయండి. చాలా వరకు నీట్గా అయిపోతుంది. మీకు ఇలా చేస్తున్నప్పుడే డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో అందులో టీ పౌడర్ అనేది కంప్లీట్గా క్లీన్ అవుతుంది అండ్ ఆ హోల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి మనకి. సో అందరి ఇళ్ళల్లో రెగ్యులర్గా ఇది ఉండే ప్రాబ్లమే కాబట్టి మనం ఈ చిన్న టిప్తో కంప్లీట్గా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇలా సైడ్స్ కూడా మనకి చాలా వరకు నీట్గా అయిపోతాయండి. మీకు ఇందాకడికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది ఇది క్లీన్ చేసిన తర్వాత తెలిసిపోతుంది. సో లోపల కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ వాటర్లో దీన్ని ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెష్ వాటర్లో కడిగిన తర్వాత చూద్దాం మనం. సో చూసారు కదండి, ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, మనకి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.